ఓకే అండి, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ టాపిక్ అసలుకి ఏంటంటే, నేను రీసెంట్గా ఫిబ్రవరి 9th మూవీస్ రిలీజ్ అయ్యే లిస్ట్ అనుకుంటూ ఒక వీడియో తీశాను. సో ఆ వీడియోకి ఈ వీడియో ఆపోజిట్ అన్నట్టు. అంటే ఈ ఆపోజిట్ అనే పాయింట్ ఎందుకు వచ్చింది భయ్యా ఎక్కడంటే, లైక్ నేను ఆ మూవీస్లో చెప్పిన పాయింట్స్ ఒకటి, అండ్ ఇక్కడ అంటే ఆ పెట్టిన వీడియో తర్వాత కొన్ని చేంజ్ అయిన పాయింట్స్ ఒకటి, మూవీస్ పాయింట్స్ కొంచెం నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కొంచెము ఐ థింక్ కరెక్ట్గా చెప్పబోతున్నాను, వినండి. అండ్ ఫస్ట్ మూవీస్ అనేది మనకి ఫిబ్రవరిలో 9th రిలీజ్ అయ్యే మూవీస్ ఏమేమి ఉన్నాయంటే, లాల్ సలాం మూవీ అయితే తెలుగులో రిలీజ్ అవుతుంది. కానీ నేను ఆ వీడియోలో ఏం చెప్పానంటే, తెలుగులో ట్రైలర్ ఇంకా రాలేదు. సో ఆ విధంగా మనకు మూవీ సంబంధించి నాకు అంత తెలియదు అన్నట్టు మాట్లాడాను. సో ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మూవీకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది లాల్ సలాం మన రజనీకాంత్ గారిది. సో ఆ మూవీ కూడా మనకు తెలుగులో అవైలబుల్ ఉంది, వస్తుంది థియేటర్లోకి 9th డేట్ ఫిబ్రవరిలో. అండ్ ఈ మూవీ ఎలా ఉండబోతుంది అని అంటే, లైక్ క్రికెట్ సంబంధించి స్పోర్ట్స్ అండ్ కొంచెం గొడవలు అండ్ ముస్లిం సంబంధించి సో ఆ జోన్లో అయితే చూపెడుతున్నారు. లైక్ స్పోర్ట్స్ థ్రిల్లర్ టైప్ అయితే మనకు చూపెడుతున్నారు. ఎనీవేస్ మూవీ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అంటే, మన రజనీకాంత్ గారు ఉన్నారు కాబట్టి మూవీలో, సో హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాను. అండ్ చిన్న హీరోల టైప్లో గురించి మాట్లాడితే, మన విష్ణు గారు అంటే అదే విష్ణు విశాల్ గారు అండ్ విక్రాంత్ గారు అయితే ఉన్నారు ఈ మూవీలో. సో మూవీ అనేది కొంచెం బాగానే ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ ఫిలిం గురించి మాట్లాడితే, మనకు నేను వీడియోలో చెప్పినట్టు మనకు ఈగల్ ఫిలిం అనేది మన రవితేజ గారిది కంపల్సరీ 9th డేట్కి ఫిబ్రవరికి రిలీజ్ అవుతుంది. సో దాంట్లో మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే లేవు మూవీకి సంబంధించి. ఇక్కడ మూవీస్ అనేది అప్పుడప్పుడు పోస్ట్ పోన్ అని ఎందుకు అవుతున్నాయి అంటే, లైక్ ఇప్పుడు ఒక మూవీ పోస్ట్ పోన్ అయింది, ఊరు పేరు భైరవకోన, ఇది మన సందీప్ కిషన్ గారిది. ఇది ఏకంగా 16th ఫిబ్రవరికి షిఫ్ట్ అయిపోయింది. అంటే లైక్ ట్రైలర్లో 9th కని ఇచ్చారు. నేను చూసిన తర్వాత ఇక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గురించి చూసుకుంటే, ఇక 16th ఫిబ్రవరికి అయితే చేంజ్ అయింది మూవీ రిలీజ్ డేట్. సో ఇక ఎందుకంటే ఇక్కడ రెండు మూవీస్ అయితే గట్టి మూవీస్ పడుతున్నాయి, మన రవితేజ గారిది అండ్ ఈ మూవీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆలోచించి మూవీ షిఫ్ట్ పోస్ట్ పోయింట్ అయిందచ్చు అని అయితే అనుకుంటున్నాను. అండ్ ఎనీవేస్ మూవీస్ అయితే ఈ విధంగా అయితే చేంజ్ అయినాయి. మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియో ఆపోజిట్ అని అన్నాను. మీకు అర్థమైంది అనుకుంటే ఇప్పటికన్నా. ఇన్కేస్ ఆ వీడియో చూస్తే మీ వీడియో అర్థమవుతుంది, లేకపోతే ఫ్రెష్గా చూసినా అవుతుంది అని చెప్తాను. అండ్ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. నాకైతే మెయిన్గా ఊరు పేరు భైరవకోన అనే ఫిలిం అయితే కొంచెం నాకు అంటే ఒక ఫ్యాంటసీ ఫిలిం కాబట్టి నాకు ఒక బాగా అనిపిస్తుంది. సో నాకు అదొక ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అఫ్ కోర్స్ మన ఈఎల్ ఫిలిం కూడా మన రవితేజ ఒక స్పై థ్రిల్లర్ కాబట్టి ఓకే, ఆ మూవీ కూడా నేను బాగానే ఉండబోతుంది అని నేను చెప్తాను. కాకపోతే ఇలాంటి ఫిలిం చాలా వచ్చాయి, లైక్ స్పై ఫిలిం కానీ మన నిఖిల్ గారిది కానీ, లేకపోతే చాలా అంటే చాలా ఫిలిమ్స్ వచ్చాయి, కానీ అవి అంతలా ఆడలేవు. ఈ మూవీ కూడా కొంచెం ఇటు డౌట్ పడుతుంది. ఈగల్ అనేది నాకు ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేయలేదు. మన రవాణా ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అంతకుమించి మూవీకి సంబంధించి నాకు అంత ఏం నచ్చలేదు. సాంగ్స్ కూడా అంత నాకు అనిపించలేదు. సో ఇక లాల్ సలాం గురించి మాట్లాడితే, ఇప్పుడే ట్రైలర్ చూసాను, నాకైతే ఓకే అనిపించింది. ఇక చూడాలి మూవీ చూసిన తర్వాత దాని రివ్యూస్ అయితే వస్తాయి. లెట్ దెమ్ వెయిట్ గైస్. అండ్ ఇదన్నమాట ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న టాపిక్ వీడియో. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దట్స్ ఇట్ గుడ్ వీడియో. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ గైస్.